టీఆర్ఎస్ లో చేరిన 7 ఎమ్మెల్యేలకు హైకోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ అడుగుదాం. శర్మ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫిరాయింపుదారుల ఓటు హక్కు విచారణకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? టీడీపీ నుంచి 3 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు. అలాగే కాంగ్రెస్ నుంచి 4 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు. వీరిలో తలసాని శ్రీనివాస్ యాదవ్, అలాగే తీగల కృష్ణారెడ్డి, చల్లా ధర్మారెడ్డి. కాంగ్రెస్ నుంచి కాలే యాదయ్య, అలాగే రెడ్డి నాయక్, విఠల్ రెడ్డి, ఇంకొకరు కనకయ్య. వీళ్ళందరూ కూడా పార్టీ మారారు కాబట్టి ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వీళ్ళు ఓటు హక్కు వినియోగించుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టును ఎర్రబల్లి దయాకర్ రావు, అలాగే సంపత్ కుమార్ వీళ్ళిద్దరు కూడా హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్ తరపు లాయర్ జంధ్యాల రవిశంకర్ దీనికి సంబంధించి వాదనలు వినిపించారు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళను ఓటు వేయనివ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కానీ కోర్టు మాత్రం తిరస్కరించింది. ఈ సమయంలో తాము జోక్యం చేసుకోవాలని చెప్పింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ లాయర్ రవీంద్ర ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఏ రకమైనటువంటి వాదనలు జరిగాయి? ఈ రోజు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి పిటిషన్ అడ్వకేట్ రవీంద్ర ఉన్నారు. శర్మ, టీఆర్ఎస్ లో చేరిన 7 ఎమ్మెల్యేలకు ఊరట లభించినట్టేనా హైకోర్టులో? ప్రస్తుతానికి మాత్రం వాళ్ళందరికీ సంబంధించినటువంటి డిస్క్వాలిఫికేషన్ కాలేదు. అది పెండింగ్ లో ఉంది, స్పీకర్ దగ్గర పెండింగ్ లో ఉంది. కాబట్టి యథాతథంగా వాళ్ళు జూన్ 1న జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఈ సమయంలో కూడా తాము జోక్యం చేసుకోలేము, ఇది ప్రీమెచ్యూర్డ్ అనే విషయాన్ని హైకోర్టు స్పష్టం చేసింది. 3 తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి చేరారు. వారిలో తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, అలాగే చల్లా ధర్మారెడ్డి ఉన్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి కాలే యాదయ్య, రెడ్డి నాయక్, అలాగే విఠల్ రెడ్డి, కనకయ్య వీళ్ళు 4 కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి చేరారు. అయితే వీళ్లను అనర్హులుగా ప్రకటించాలంటూ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానికి సంబంధించి స్పీకర్ దగ్గర కూడా పెండింగ్ లో ఉంది. కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో వీళ్లను ఓటు హక్కు వినియోగించుకోకుండా ఆదేశాలు జారీ చేయాలనేటువంటి పిటిషనర్ వాదనలు కూడా వినిపించారు. ఏ రకంగా వాదనలు జరిగాయి? ప్రస్తుతం తలసాని శ్రీనివాస్ యాదవ్ లాయర్ రవీందర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఏ రకమైనటువంటి వాదనలు జరిగాయి? ఈ రోజు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వేసే పిటిషన్ వచ్చినప్పుడు హైకోర్టులో వాళ్ళు పిటిషన్ తరపున న్యాయవాది ఓటు హక్కును వినియోగించకుండా రిస్ట్రైన్ చేయమని చెప్పడం జరిగింది. కానీ కోర్టు దానికి నిరాకరించింది. ఈ రోజు వరకు అతనికి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఇంకా డిక్లేర్ కాలేదు కాబట్టి, అతను డిస్క్వాలిఫై కాలేదు కాబట్టి ఎటువంటి ఇంట్రీమ్ ఆర్డర్ ఇవ్వడానికి వీలు లేదని చెప్పి కోర్టు ఆ పిటిషన్ తిరస్కరించడం. అంటే ప్రస్తుతం వీళ్ళు ఎల్లుండి 1వ తేదీన జరిగేటువంటి ఎన్నికల్లో పాల్గొనవచ్చా? నిరభ్యంతరంగా వీళ్ళు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అంటే ఎందుకు అభ్యంతరం, దీనికి సంబంధించి అభ్యంతరం చెప్పలేదు హైకోర్టు? యాజ్ అండ్ టుడే మ్యాటర్ స్పీకర్ గారి దగ్గర పరిధిలో ఉన్నది. స్పీకర్ గారు ఇవాళ వరకు కూడా దాన్ని డిసైడ్ చేయలేదు. డిసైడ్ చేయనంత వరకు వాళ్ళు డిస్క్వాలిఫై కానట్టే. డిస్క్వాలిఫికేషన్ లేనప్పుడు వాళ్ళు మామూలు సాధారణ ఓటర్ ఎట్లు వాళ్ళు కూడా అట్లే. కాబట్టి వాళ్ళు ఓటింగ్ హక్కులో పాల్గొనవచ్చు. అంటే పిటిషనర్ తరపు లాయర్ కూడా అనేకమైనటువంటి వాదనలు, సైటేషన్స్ కూడా వినిపించారు. ఆ సైటేషన్స్ అన్ని ఏవి కూడా దీనికి సంబంధించిన రిలవెంట్ లేవని చెప్పి జడ్జి గారు భావించడం జరిగింది. అది క్లియర్ గా చెప్పారు. హలో,
నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. అలాగే కాంగ్రెస్ నుంచి నలుగురు టీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. వీళ్ళు ప్రస్తుతం జూన్ 1న జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీటిలోని 7గురిని కూడా ఓటు హక్కు వినియోగించుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని ఎర్రబెల్లి దయాకర్ రావు అలాగే సంపత్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించి వాదనలు జరిగాయి. పిటిషనర్ తరపున జంధ్యాల రవిశంకర్ వాదనలు వినిపించారు. వీళ్ళు ఒక పార్టీలోకి మారిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉండదు. రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చెప్పబడింది అని కొన్ని సైటేషన్స్ కూడా వినిపించారు. కానీ కోర్టు ఏమాత్రం కూడా వీటిని సమ్మతించలేదు. ఈ సమయంలో జోక్యం చేసుకోలేము, ఇది ప్రీమెచ్యూర్. ఎందుకంటే ప్రస్తుతం వీళ్ళు పార్టీ మారిన అంశానికి సంబంధించి హైకోర్టులో గతంలో ఆశ్రయించారు. అలాగే స్పీకర్ దగ్గర కూడా పెండింగ్లో ఉంది. కాబట్టి ఈ సమయంలో వాళ్ళు ఏ పార్టీకి చెందాలి అనేటువంటి విషయంలో స్పష్టత లేని సమయంలో వాళ్ళు యథాతథంగా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని హైకోర్టు చెప్పింది. దీనికి సంబంధించి లాయర్ రవీందర్ రెడ్డితో మాట్లాడదాం. ఏ రకమైనటువంటి వాదనలు జరిగాయి? ఈరోజు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి ఆర్గ్యుమెంట్స్ తరఫున రవిశంకర్ జంధ్యాల గారు ఆర్గ్యుమెంట్స్ చెప్పారు. వాళ్ళు ఈ ఎలక్షన్ ప్రాసెస్ని కొనసాగిస్తూ వీరి ఏదైతే ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారో, మినిస్టర్ గారు ఉన్నారో, వీరి ఓటు హక్కును వినియోగించుకోవద్దని వాళ్ళు ప్రే చేయడం జరిగింది. దానికి హైకోర్టు అభ్యంతరం చెప్తూ ఎలక్షన్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళు డిస్క్వాలిఫై కానంతసేపు వాళ్ళను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయకుండా ఆపేటందుకు ఎలాంటి అధికారం లేదు. ప్లస్ వీళ్ళందరూ ఈ మీద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ స్పీకర్ గారి పరిధిలో పెండింగ్లో ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ మూమెంట్లో మేము ఇంట్రీమ్ ఆర్డర్స్ ఇవ్వడానికి వీల్లేదు, అలాంటివి జరగదు అని చెప్పి వీళ్ళు యథాతథంగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. నిరభ్యంతరంగా వీళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. యాజ్ ఆన్ టుడే దే ఆర్ ఎమ్మెల్యేస్. వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ ఒక ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకోవచ్చు. అంటే పిటిషనర్ లాయర్ కూడా చాలా జడ్జిమెంట్ గతంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్లను కూడా ఉదాహరించారు. ఏ జడ్జిమెంట్లు కూడా ఈ సుప్రీంకోర్టు క్లియర్ డిసిషన్స్ ఉన్నాయి. స్టేట్ ఆఫ్ హర్యానా వర్సెస్ బిష్నోయి కేసులో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ స్పీకర్ యొక్క పరిధిలోకి చొచ్చుకుపోయే అధికారం ఎటువంటి అధికారం లేదు అని క్లియర్గా చెప్పడం జరిగింది. మీరేం చెప్తారు దీనికి సంబంధించి? ఈరోజు ఏదైతే ఉందో ఎమ్మెల్యేస్ ఏదైతే ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్ ఉందో ద ప్రాసెస్ ఏదైతే ఎలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఒకసారి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయినాక ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. నామినేషన్స్ ఆల్రెడీ దాఖలు చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎలక్షన్ ప్రాసెస్ను ఎప్పుడు కూడా డిస్టర్బ్ చేయడానికి కోర్టుకు జ్యూరిడిక్షన్ లేదని ఇంతకుముందు సుప్రీంకోర్టులో తీర్పు వచ్చింది. కాబట్టి ఈ పిటిషన్ ఏదో దాఖలు చేసింది ఓన్లీ ఏదో ఇబ్బంది చేయాలనే కొంచెం మిస్గైడ్ చేయడం కోసం వేసే పిటిషన్ తప్పిస్తే దీంట్లో ఎటువంటి లీగల్ ఆస్పెక్ట్ కానీ లీగల్ పాయింట్ లేకుండే